ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ఓబులంపల్లె గ్రామంలో తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ కాలనీలో పర్యటించి అక్కడ పారిశుద్ధ్యం తదితర సమస్యలు ఏమైనా ఉన్నాయని అక్కడ ప్రజలను అడిగి తెలుసుకుని పారిశుద్ధ్యంపై సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలను తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి తనిఖీ నిర్వహించి పిల్లల హాజరు, పౌష్టికాహారంపై అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలని అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలకు సూచించారు. అనంతరం రెవెన్యూ సదస్సులు కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రజలు, రైతులు వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం వారి అర్జీలను ఎంఆర్ఓ రత్నకుమారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ రత్నకుమారి మీడియాతో మాట్లాడుతూ రైతుల యొక్క భూ హక్కును రైతులు పొందేందుకు ఆన్లైన్, అడంగల్, ఆర్ఓఆర్లలో పొరపాట్లకు తావు లేకుండా అలాగే వారి యొక్క భూములను వారికే చెందాలనే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకొని చుక్కల భూములు, ఎండోమెంట్, ఇనాం భూముల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అలాగే భూ సంబంధిత సమస్యలు 1B అడంగల్ గురించి కొందరు దరఖాస్తు చేయగా డిజిటల్ సైనింగ్ చేసి వారికి 1B అడంగల్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ నెల 6వ తేదీ కృష్ణాపురం గ్రామం నుంచి రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు ఎంఆర్ఓ తెలిపారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి పక్కా ఇళ్ల కోసం కొందరు లబ్ధిదారులు అడగడం జరిగిందని, ఆ సమస్యను కూడా గృహ నిర్మాణ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎంఆర్ఓ తెలిపారు. ఆలగడ్డ మండలంలో సాగునీటి సంఘాలకు ఈ నెల 14న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి తెలిపారు. మండలంలోని మైనర్ ఇరిగేషన్, కేసీ కెనాల్, తెలుగంగ ఆయకట్టు కింద మొత్తం 14 నీటి సంఘాలు ఉన్నాయని, అలాగే 116 టీసీలు గుర్తించడం జరిగిందని అన్నారు. కేసీ కెనాల్ 6, తెలుగంగ 5, మైనర్ ఇరిగేషన్ 3 సంఘాలకు ఈ నెల 14న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి వివరించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ పరమేశ్వరరెడ్డి, కిషోర్, సర్వేయర్లు రవి, రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రెవెన్యూ సదస్సులు కార్యక్రమం భాగంగా మన ప్రభుత్వం ఈ నెల 6వ తారీఖు నుంచి జనవరి 8 వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల భాగంగా ఈరోజు ఓబులంపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సులు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా ప్రొద్దున 9 గంటల నుంచి ఎస్సీ కాలనీ అంతా పర్యటించడం జరిగింది. అక్కడక్కడ పారిశుద్ధ్య లోపాలుంటే సంబంధిత అధికారులను కూడా పిలిచి దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేశాము. అంగన్వాడీ సెంటర్ కూడా విజిట్ చేశాము. అలాగే ఎస్సీ కాలనీ అంతా తిరిగి కొన్ని హౌసెస్ శాంక్షన్ కావాలంటే అక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పేసేసి శాంక్షన్ కోసం అనేసి మేము గ్రామ సభలో మీరు గ్రీవెన్సెస్ తీసుకొని సంబంధిత అధికారులకు పంపిస్తామని కూడా తెలియజేశాము. ఇంకా కూడా ఊర్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో రెవెన్యూ కాకుండా మిగతావి కూడా తీసుకుంటామని తెలియజేశాము. ప్రజెంట్ రెవెన్యూ సదస్సులో ఇప్పటి వరకు వచ్చిన అర్జీలు రెవెన్యూ పరంగా కొన్ని మ్యూటేషన్స్కు అప్లై చేయడం జరిగింది. మరియు రీసర్వేలో సర్వేలో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మేము వెంటనే సర్వేని కూడా పంపించి ఆ ఫీల్డ్ పైన కొలతలు వేయడానికి ప్రయత్నం చేశాము. కాకుండా అక్కడ క్రాప్ ఉన్నందువల్ల సో నెక్స్ట్ క్రాప్ అయిపోయిన తర్వాత మేము దాన్ని హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత వెంటనే దాన్ని చూసుకొని ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తామని సంబంధిత ఎవరైతే అర్జీదారులు ఉన్నారో వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇంకా కొన్ని మాకు 1B అడంగల్ రావట్లేదంటే వెంటనే మేము అక్కడే డిజిటల్ సైన్ చేసేసి రికార్డ్స్ అన్ని వెరిఫై చేసేసి అక్కడే వాళ్ళకు పట్టాదార్స్కు 1B అడంగల్ కూడా అందజేశాము. ఈరోజు 9 గంటల నుంచి 5 గంటల వరకు ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ అలాంటివి అప్లై చేసుకున్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి అందజేయడం జరుగుతుందని అందరికి కూడా తెలియజేశాము. 5 గంటల లోపల ఇంకెవరైనా వచ్చినా కూడా మేము ఆ సర్వీసెస్ అందజేయడానికి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే మనకు వాటర్ యూజర్స్ ఎలక్షన్స్ 14వ తారీఖు మన మండలంలో 16 WAలకు కండక్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి కేసీ కెనాల్ 6, TGP 5, మైనర్ ఇరిగేషన్ 3, సో 14 WAలకు మనము 14వ తారీఖున ఎలక్షన్ నిర్వహించబడి ఉంది. కాబట్టి మీరందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. టోటల్ ఓటర్స్
టోటల్ వచ్చి చూస్తాను.